నమస్కారం. మన చుట్టూ ఉన్న ప్రతి జీవి, అవునండి, ప్రతి జీవి ఒక కనిపించని దారంతో ముడిపడి ఉంది. అదే ఆహార వలయం. మరి ఈరోజు ఈ అద్భుతమైన పర్యావరణ వ్యవస్థ మన ప్రపంచాన్ని అసలు ఎలా నడిపిస్తోందో తెలుసుకుందాం. ఈ చిత్రంలో కనిపిస్తున్న ప్రతి జీవికి మధ్య సంబంధమేంటి? అవి ఒకదానితో ఒకటి ఎలా కనెక్ట్ అయ్యున్నాయి? వాటి మధ్య సంబంధాలను ఏ నియమాలు నడిపిస్తున్నాయి? ఈ ప్రశ్నల వెనకే ప్రకృతికి సంబంధించిన కొన్ని ప్రాథమిక సూత్రాలు దాగి ఉన్నాయి. ఈరోజు మన ప్రయాణంలో అసలు ఒక వ్యవస్థలో జీవించడం అంటే ఏంటో చూస్తాం. ఆ తర్వాత ఆహారపు గొలుసు గురించి, ప్రకృతి అల్లిన ఆ సంక్లిష్టమైన వల గురించి, పర్యావరణ పిరమిడ్ గురించి, చివరిగా అన్నింటినీ శాసించే శక్తి నియమం గురించి కూడా మాట్లాడుకుందాం. బేసిక్స్ నుంచి మొదలుపెట్టి ఈ మొత్తం డిజైన్ను అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఏదైనా ఒక పెద్ద బిల్డింగ్ని అర్థం చేసుకోవాలంటే దాని పునాది ఇటుకల గురించి తెలియాలి కదా. అలాగే ఇప్పుడు మనం ఈ పర్యావరణ వ్యవస్థ యొక్క ప్రాథమిక అంశాలేంటో చూద్దాం. పర్యావరణం ఈ మాట వినగానే మనకు చెట్లు, కొండలు గుర్తుకొస్తాయి. కాని అది అంతకంటే చాలా ఎక్కువ. ఇది ఒక నిరంతర నాట్యం లాంటిది. జీవులకు, వాడి చుట్టూ ఉన్న పరిసరాలకు మధ్య జరిగే ఒక కంటిన్యూయస్ ఇంటరాక్షన్. ప్రతి జీవి బతకాలంటే తన పరిసరాలతో మాట్లాడుతూనే ఉండాలి, దాన్ని ప్రభావితం చేస్తూ దానివల్ల ప్రభావితం అవుతూ. అంటే ప్రతి పర్యావరణ వ్యవస్థకు రెండు ముఖాలుంటాయన్నమాట. ఒకటి జీవకారకాలు, అంటే మొక్కలు, జంతువుల్లాగా ప్రాణం ఉన్నవి. ఇక రెండవది నిర్జీవకారకాలు, సూర్యరశ్మి, గాలి, నీరు, మట్టిలాగా ప్రాణం లేనివి. ఈ రెండింటి మధ్య ఒక పర్ఫెక్ట్ బ్యాలెన్స్ ఉంటేనే ఇక్కడ జీవమనేది ఉంటుంది. మరి ఈ సిస్టంలో జీవానికి ఫ్యూల్ ఏంటి? సింపుల్, శక్తి. అదే ఎనర్జీ. ఇప్పుడు ఆ ఎనర్జీ ఒక జీవి నుంచి ఇంకో జీవికి ఎలా వెళ్తుందో చూద్దాం. ఆ జర్నీ మ్యాపే ఆహారపు గొలుసు. ఆహారపు గొలుసు అంటే బేసిక్గా ఎవరు ఎవరికి ఆహారం అవుతారో చెప్పే ఒక సింపుల్ స్టోరీ. ఇది శక్తి ప్రయాణాన్ని స్ట్రెయిట్ లైన్లో చూపిస్తుంది. ఓ సింపుల్ ఉదాహరణ చూద్దాం. మనం రోజూ తినే ఓ కప్పు పెరుగుంది కదా. దాని కథ చూస్తే ఆ పెరుగు పాలు నుంచి వస్తుంది, పాలు ఆవు నుంచి, ఆ ఆవు గడ్డి తింటుంది. మరి ఆ గడ్డి బతకాలంటే సూర్యరశ్మి కావాలి. చూసారా, చివరికి మనం తినే ఓ చిన్న కప్పు పెరుగులో ఉన్న శక్తి కూడా తిరిగి తిరిగి సూర్యుడి దగ్గరికే వెళ్తుంది. ఎంత అద్భుతం కదా. గడ్డిని జింక తింటుంది, జింకను పులి తింటుంది. ఇది చాలా సింపుల్గా ఒకే లైన్లో ఉన్న ఆహారపు గొలుసు. ప్రకృతిలో ఇలాంటివి చాలానే ఉన్నాయి. కాని అసలు కథ ఇక్కడతో అయిపోలేదు. సరే, ఇప్పుడు రియల్ పిక్చర్లోకి వెళ్దాం. ఎందుకంటే ప్రకృతి అంటే కొన్ని గొలుసుల కలెక్షన్ కాదు, అది ఒక సంక్లిష్టమైన, అద్భుతమైన వల. ఆహారపు గొలుసు కాన్సెప్ట్ సింపుల్గానే ఉంది కదా. కానీ ఒక్కసారి ఆలోచించండి, ప్రకృతి నిజంగా ఇంత సింపుల్గా ఉంటుందా? ఒక పులి కేవలం జింకనే తింటుందా? అస్సలు కాదు. వాస్తవానికి ప్రకృతి అనేది ఒక సింగిల్ రోడ్ కాదు, అదొక పెద్ద నగరంలోని చిక్కులతో కూడిన రోడ్ల నెట్వర్క్ లాంటిది. దీన్నే మనం సైన్స్లో ఆహార వలయం అంటే ఫుడ్ వెబ్ అంటాం. ఇక్కడే ప్రకృతి తెలివి మనకు కనిపిస్తుంది. ఉదాహరణకు, ఒక నక్క కేవలం కుందేళ్లనే తినదు, అది పక్షుల్ని తింటుంది, కీటకాలను కూడా తింటుంది. ఈ మల్టిపుల్ కనెక్షన్స్ ఆ సిస్టమ్కు స్టెబిలిటీని ఇస్తాయి. అంటే ఒకవేళ కుందేళ్లు తగ్గిపోయినా నక్క బతకడానికి వేరే ఆప్షన్ ఉంటుంది. ఈ కాంప్లెక్స్ వెబ్లో ప్రతి జీవికి ఒక ప్రత్యేకమైన జాబ్ లేదా నిచ్ ఉంటుంది. ఇది కేవలం దాని అడ్రస్ మాత్రమే కాదు, అది ఏం తింటుంది, దాన్ని ఎవరు తింటారు, అసలు మొత్తం ఎకోసిస్టంలో దాని రోలేంటి అనేది కూడా చెప్తుంది. ఇంత కాంప్లెక్స్గా ఉన్న ఈ స్ట్రక్చర్ని మనం ఒకే చిత్రంలో ఎలా చూపించగలం? సైంటిస్టులు దీనికోసం ఒక పవర్ఫుల్ టూల్ వాడతారు, అదే జీవావరణ పిరమిడ్. 1927లో చార్లెస్ ఎల్టన్ అనే సైంటిస్ట్ ఈ అద్భుతమైన ఐడియాతో ముందుకొచ్చారు. ఒక పిరమిడ్ షేప్, కింద వెడల్పుగా, పైకి వెళ్లే కొద్దీ సన్నగా ఉంటుంది కదా. ఆ సింపుల్ షేప్ పర్యావరణ వ్యవస్థకు సంబంధించిన శక్తి, జీవుల సంఖ్య గురించి కొన్ని ప్రాథమిక నిజాలను మనకు చూపిస్తుంది. ఉదాహరణకు సంఖ్యా పిరమిడ్ తీసుకుందాం. దాని బేస్లో, అంటే అడుగున, లక్షల కొద్ది మొక్కలుంటాయి. వాటిమీద ఆధారపడి వేలల్లో కీటకాలుంటాయి. వాటిని తినే పక్షులు వందల్లో ఉంటాయి. ఇక అందరిపైన టాప్లో ఉండే గద్దలాంటిది బహుశా ఒకటే ఒకటుంటుంది. చూసారా, పైకి వెళ్లే కొద్దీ నంబర్స్ ఎలా పడిపోతున్నాయో? అయితే ఈ పిరమిడ్ షేప్ ఇలా ఎందుకుంది? సమాధానం ఒక్కటే పదం: శక్తి. అవును,
ఎనర్జీ. ఈ ఎనర్జీ ఫ్లోనే ప్రకృతిలో ఈ స్ట్రక్చర్ను డిసైడ్ చేస్తుంది. ఎప్పుడైనా ఆలోచించారా, పులుల కన్నా గడ్డి ఎందుకు కొన్ని లక్షల రెట్లు ఎక్కువగా ఉంటుంది? ఆహారపు గొలుసులో పైకి వెళ్లే కొద్దీ ఆ ఎనర్జీ అంతా ఎక్కడికి మాయమైపోతోంది? ఈ ప్రశ్నలకు సమాధానం శక్తి పిరమిడ్లో దాగి ఉంది. శక్తి పిరమిడ్ అనేది ఎకోసిస్టమ్కు గుండెలాంటిది. ఇది ఎప్పుడూ నిటారుగానే ఉంటుంది. ఎందుకంటే ఎనర్జీకి ఒకే డైరెక్షన్ ఉంటుంది. అది ప్రొడ్యూసర్ల నుంచి కన్స్యూమర్లకు, అంటే కింద నుంచి పైకి మాత్రమే వెళ్తుంది. ఎప్పటికీ రివర్స్లో ప్రవహించదు. మరి ఈ శక్తి ప్రవాహాన్ని కంట్రోల్ చేసే రూలేంటి? ఇక్కడే ప్రకృతికి సంబంధించిన ఒక ముఖ్యమైన లెక్క వస్తుంది. అదే 10% నియమం. అంటే ఒక లెవెల్ నుంచి నెక్స్ట్ లెవెల్కి కేవలం 10% ఎనర్జీ మాత్రమే ట్రాన్స్ఫర్ అవుతుంది. దీన్ని లెక్కల్లో చూస్తే ఇంకా బాగా అర్థమవుతుంది. ఇప్పుడు మొక్కలు ఒక 10,000 కిలో క్యాలరీల శక్తిని తయారు చేశాయా అనుకుందాం. వాటిని తినే మిడతలకు ఎంత వస్తుందనుకుంటున్నారు? కేవలం 1000, అంటే 10% మాత్రమే. ఆ మిడతలను తినే కప్పకు కేవలం 100, ఆ కప్పను తినే పాముకు జస్ట్ 10. ఇక చివరికి ఆ పామును తినే గద్దకు దక్కేది 1 కిలో క్యాలరీ మాత్రమే. అంటే మొదలుపెట్టిన 10,000లో చివరికి మిగిలింది 1. మరి ఆ మిగిలిన 90% శక్తి ఏమవుతోంది? అదంతా ఆ జీవులు బతకడానికి, కదలడానికి, వేడిగా ఉండటానికి ఖర్చయిపోతుంది. అందుకే ఈ పిరమిడ్ అలా ఉంటుంది. అందుకే ఆహారపు గొలుసులు మరీ పొడవుగా ఉండవు. శక్తి సరిపోదనమాట. దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతోంది? చాలా స్పష్టమైన విషయం. ఆహార వలయంలో ప్రతి మెట్టు దాని కింద ఉన్న మెట్టు ఎంత ఆరోగ్యంగా ఉందనే దానిపై ఆధారపడి ఉంటుంది. పునాది అంటే మొక్కలు బలహీనపడితే మొత్తం పిరమిడ్ కూలిపోతుంది. కింద ఒక చిన్న డిస్టర్బెన్స్ వచ్చినా సరే దాని ప్రభావం పై స్థాయిలన్నింటిపైనా పడుతుంది. ఈ అద్భుతమైన, సంక్లిష్టమైన వలయాన్ని చూశాక ఒక విషయం స్పష్టమవుతుంది. మనం ప్రేక్షకులు కాదు, మనం కూడా ఈ వలయంలో ఒక భాగమే. కాబట్టి ఈ సున్నితమైన సమతుల్యతను కాపాడటంలో మన పాత్రేమిటి, మన బాధ్యత ఎంత ఆలోచించాల్సిన విషయం కదూ?